Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పథకం ప్రకారమే పుంగనూరు శేషాద్రి దారుణ హత్య, ప్రసాద్ రెడ్డి వెల్లడి. హత్య కేసులో 7 ముద్దాయిలను అరెస్టు చేసిన డీఎస్పీ. అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్, మదనపల్లి ఆర్టీఓ హరిప్రసాద్ రాజకీయ పార్టీల సమావేశంలో హాజరైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థులు. మదనపల్లి నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు పార్టీ అభ్యర్థుల సమక్షంలోనే జరుగుతుందని మదనపల్లి ఆర్టీఓ నియోజకవర్గ ఆర్ఓ హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయచోటి సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఆయా పార్టీల ఏజెంట్లు ఉదయం 7 గంటల లోపు చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులకు విధి విధానాల గురించి తెలియజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐడీ కార్డులు ధరించాలని సూచించారు. ఇప్పటికే కౌంటింగ్ గురించి సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని పార్టీల ఏజెంట్లు సహకరించాలని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిజర్ అహ్మద్, అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓకే, మీరు నమ్మండి ఈవీఎంస్ మరీ చెప్తారు. ఈవీఎంస్ నమ్మండి, ఈవీఎం ఏం కాదు. సపోజ్ ప్రాబ్లం అరేజ్ అయినప్పుడు వీటీ ప్యాడ్ కౌంట్ చేస్తారా? అది ఇంకా లోపలికి రాలి మనం కౌంటింగ్ కౌంటింగ్ బయటకు వెళ్తున్నాం. సపోజ్ యూనిట్ ఫెయిల్ దట్ విల్ బి రిమూవ్డ్ అండ్ వచ్చేస్తే 5 కల్లా. సో ఫైనల్గా వచ్చేస్తే మేము ఈ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ఉంటాయి. అంటే మీ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసుకోవాలి. స్ట్రాంగ్ రూమ్లో 4 ఉన్నాయి. మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ ఒకటి, పార్లమెంట్ రావాలి, కౌంటింగ్ ఏజెన్సీ. క్యాండిడేట్ మాత్రము 5కి వచ్చేస్తే మీ సమక్షంలో మేము అన్నీ ఓపెన్ చేసుకొని దాన్ని క్యాండిడేట్స్ ఎంత పవర్ ఉంటుందో అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎలక్షన్ ఏజెంట్ మీరు కలిసి చేస్తే బెటర్. సో కట్టించాలి. అదే పనిగా ఈ బిల్డింగ్ పోలీస్ స్టేషన్ కోసం కట్టించాలి, స్కూల్ కోసం కట్టించుకున్నారు పాఠం చెప్పుకోవడానికి. మనం ఏం చేస్తాం ఇప్పుడు దాంట్లో అంతా జరగనట్టుగా ఉండవు. అంటే ఎలక్షన్ కోసము కన్స్ట్రక్షన్ ఏమీ జరగలేదు. ఉంటే కన్స్ట్రక్షన్ పెట్టుకోవచ్చు, క్యాండిడేట్ పెట్టుకోవచ్చు, ఒక టేబుల్. ఫస్ట్ వస్తానే ఈ అంటే ఫలాని క్యాండిడేట్ ఇక్కడ ఇట్లా జరిగిందని కానీ లేదా ఫోటోలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారము. రాజాన్పేట పార్లమెంటరీ స్థానానికి సంబంధించి మదనపల్లి అసెంబ్లీ సెగ్మెంటు, అలాగే మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 4వ తేదీన సాయి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. సో ఫలితాలు నిర్ధారించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒక ట్రైనింగ్ క్లాసు మరియు ఒక అవగాహన సమావేశము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా లేటెస్ట్గా వచ్చిన మార్గదర్శకాలతో సహా ఇలా వాళ్ళు ఎప్పుడు టైంకి రావాలి, అలాగే వాళ్ళ డ్యూటీస్ ఏమి, వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, డూస్ అండ్ డూనర్స్
ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. సో ఉదయము వాళ్ళ సమక్షంలోనే క్యాండిడేట్ సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ తెలుస్తాం కాబట్టి వాళ్ళకి సమయానికి ఖచ్చితంగా రావాలా, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఐడి కార్డ్స్ కంపల్సరీగా ధరించాలా. తర్వాత మొత్తము దీనికి సంబంధించి BSF వారి పర్యవేక్షణలో ఇవి ఉంటుంది. కౌంటింగ్ అంతా వాళ్ళ భద్రత ఏర్పాటు చేస్తారు. 3 టైప్స్ అంటే 3 దశలుగా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి. టోటల్ BSF వాళ్ళు టేకప్ చేస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఐడి కార్డ్స్, లేటెస్ట్ ఐడి కార్డ్స్ తీసుకోమని వాళ్ళకి చెప్పాము. కౌంటింగ్ ఏజెంట్లు కూడా 7 లోపలనే కౌంటింగ్ కేంద్రం లోపలికి ప్రవేశించాలి. 7 తర్వాత వాళ్ళకు కూడా ఎటువంటి ప్రవేశం లేదు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో లేటెస్ట్గా వచ్చిన విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఎవరు కూడా చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో వివరించాలి. ఎలాంటి క్రమశిక్షణకు వాళ్ళు ఉల్లంఘిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవడంతో పాటు బయటికి పంపించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేశాము. తర్వాత ఏ క్యాండిడేట్ కోసం అతను వస్తున్నాడో ఆ క్యాండిడేట్కే సపోర్ట్ చేసుకుంటారు. ఈ అక్కడ ఎక్కువ అరవడం కానీ లేదంటే కేకలు వేయడం కానీ ఇలాంటివి ఏదివి కూడా మేము ఒప్పుకోవడం జరగదు. చాలా చట్టం ప్రకారమే పరిశీలించాలి. తర్వాత అక్కడ ఏదన్నా సీఈలు పనిచేయనప్పుడు లేదంటే మాకుల్లో ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకు వివరించాము. సో ఎలా కౌంటింగ్ ప్రక్రియ ఎలా చేస్తారనేది, అలాగే చివరిలో 5 VVPATస్ని కూడా తీసుకొని ఆ స్లిప్స్ కూడా పెంచి ఆ సీఈతో టాలీ చేసుకుంటాం. సో ప్రతి ఒక్కటి కూడా మనము RO హ్యాండ్బుక్లో తర్వాత ECI గారు, CEO గారు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని చెప్పి మేము వీళ్ళందరూ కూడా తెలియజేశాము. ఏదైనా డౌట్ ఉంటే కూడా మళ్ళీ సంప్రదించమని కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళైతే క్యాండిడేట్స్ కానీ మరి ఎన్నికల సిబ్బంది కానీ కౌంటింగ్ సిబ్బంది కానీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తే ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మదనపల్లి పట్టణం శ్రీవారినగర్లో సంచలనం సృష్టించిన పొంగునూరు శేషాద్రి హత్య కేసులో 7 నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో శేషాద్రి హత్య కేసు వివరాలను డీఎస్పీ వివరించారు. ఈ నెల 24 అర్ధరాత్రి రామారావు కాలనీకి చెందిన కొండపల్లి ఆనంద్, అతని అనుచరులు మణికంఠ, మహేష్, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, నజీర్ ఖాన్లు కలిసి కొందరు ఆటోలో మరికొందరు ఎన్నోవోలో శేషాద్రి ఇంటి వద్దకు వెళ్లారని తెలిపారు. శేషాద్రి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి భార్య ఎదుట శేషాద్రిని వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో దారుణంగా హత్య చేశారు. గతంలో హత్యకు గురైన శేషాద్రికి కొండపల్లి ఆనంద్కు మధ్య విభేదాలు ఉన్నట్లు తెలిపారు. ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో హత్యకు దారితీసిందన్నారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య సర్కిల్లో ప్రధాన నిందితుడు ఆనంద్తో పాటు మరో 6గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐలు శేఖర్, వలీబసు, యువరాజ్, ఎస్ఐలు పాల్గొన్నారు. బండి బండ్లు వీళ్ళన్నీ పెడతాము. సురేష్ సురేష్ ఆటో ఆటో పెడతా పెడతా ఆటో ఆటో మామేమో
మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 24, 25 అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి కాలనీ అనుకుంటూ ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో ఉమ్మనూరు శేషాద్రి అనే వ్యక్తిని చంపేయడం జరిగింది. అది మనం మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 152/2024, 147, 148, 450, 427, 302, 506, 302 కింద మనం SC/ST కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు అది SC/ST మర్డర్ కాబట్టి డిఎస్పీ నేనే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. మనకు ఆ మర్డర్లో ఈ పుంగనూరు శేషాద్రి ఎవరైతే ఉన్నారో అతనికి తర్వాత కొండపల్లి ఆనంద్ అని గొల్లపల్లి పుంగనూరు శేషాద్రి ఇంతకుముందు గతంలో రామారావు పల్లిలో ఉన్నారు. వీళ్ళిద్దరూ తర్వాత మహేష్, మణికంఠ, రాజశేఖర్, చరణ్ కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, పఠాన్, నజీర్ ఖాన్ ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో ఉండి మదనపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము, డిస్ప్యూటెడ్ ఫ్లాట్స్ ఎంటర్ కావడము, తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చిన డబ్బు షేర్ చేసుకునేవాళ్ళు. ఈ క్రమంలో వీళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. కొండపల్లి ఆనంద్కు ప్లస్ చనిపోయిన శేషాద్రికి ఒక 6-7 నెలల కిందట అతను బయటకు వచ్చేసి భీమ్సేన అనే పార్టీ కూడా పెట్టేసుకొని సొంతంగా రియల్ ఎస్టేట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కొంతకాలం కిందట రామారావు పల్లిలో అతను ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కొంత ఫండ్స్ మొబిలైజ్ చేసి. ఆ విషయంలో కూడా ఆనంద్ అతన్ని హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి పోవడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో కొండపల్లి ఆనంద్ నాగరాజు అనే ఒక వ్యక్తిని పోలింగ్ కన్నా 2 రోజుల ముందు కొట్టడం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఈ నాగరాజు శేషాద్రికి చెప్పడం, శేషాద్రి తన ఫోన్లో వార్నింగ్ చేయడం జరిగింది. ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య కూడా ఒకరినొకరు దూషించుకోవడము, విభేదాలు పెరిగిపోవడం వల్ల 24వ తేదీ 24-25 అర్ధరాత్రి వీళ్ళంతా 5 వ్యక్తులంతా ఆనంద్, మణికంఠ, చరణ్ కుమార్, రాజశేఖర్, నజీర్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా 7 మంది అంతా కలిసి ఒక పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో, ఒక ఆటోలో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అక్కడ ఎవరు లేరని గమనించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపులు రాజశేఖర్ మెయిన్ డోర్ను హ్యామర్తో, సుత్తితో పగలగొట్టడం జరిగింది. తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతో నిద్రపోతున్నటువంటి శేషాద్రి వాళ్ళ భార్య రెస్క్యూ చేసేదానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా బెడ్రూమ్ డోరు ప్లస్ బాత్రూమ్ డోరు పగలగొట్టి మాట్లాడాలని పైకి తీసుకురాడు టెరాస్ మీద మాట్లాడుతూ ఆనంద్ అతన్ని తలపైన నరకడం జరిగింది. చంపుతారని చెప్పేసి భార్య కూడా రెస్క్యూకి పోయింది, కానీ ఆమెను కూడా తోసేశారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను పైనుంచి ఇంట్లోకి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా అతన్ని చేసి బాత్రూంలోకి వచ్చారు. బాత్రూంలో అతన్ని నరికినారు. అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి 7 మంది కలిసి అతన్ని నరికేసి చంపివేయడం జరిగింది. దానిపైన మనం మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మనకు వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ ఎస్ఐస్ ఎగర సుబ్బయ్య, ఇనైతుల్లా, తర్వాత మరి సిబ్బంది, తర్వాత వీళ్ళు మిగతా ఇన్స్పెక్టర్స్ వీళ్ళ సహకారంతో, రాజశేఖర్, తర్వాత ఒలిబస్ వీళ్ళ సహకారంతో ఉద్యోగులంతా మనం అన్నమయ్య సర్కిల్లో ఈరోజు 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అందరినీ విచారించి మరి కన్ఫెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది. కన్ఫెషన్లో ఏ విధంగా మర్డర్ చేశారో వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరంలో ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా, తర్వాత ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, తర్వాత నేరంలో ఉపయోగించినటువంటి కత్తులు 7 కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టులో హాజరుపడ్డాం.
రాయచోటి సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 4న జరిగే కౌంటింగ్ సజావుగా సాగాలని ఆర్వో హరిప్రసాద్ను కోరినట్లు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా అన్నారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలు, ఎన్నికల కౌంటింగ్ సమయం వివరాలను ఆర్వో తెలియజేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అందరూ సహకరించాలని అన్నారు. ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మదనపల్లి ఆసక్తిగా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గుణ వాయిస్ ఆడన్నా గుణ అట్లా ఉన్నాం. ఎలక్షన్ ఏజెంట్స్కు క్యాండిడేట్స్ ఎంత పవర్ ఉంటుందో అన్ని అధికారాలు ఉంటాయి. కౌంటింగ్ పైన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. ఈవీఎం ప్రక్రియ పైన కౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది, దాని నిబంధనలు ఏమున్నాయి, దానికి ఏ విధంగా అనుసరించాలా, టైమింగ్ పాటించాలా, ఇవన్నీ ఆర్ఓ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా అది ఒకసారి మనం తెలుసుకోవాలని చెప్పి నేను నా సంబంధించిన నాయకులు అందరూ ఒకసారి ఆర్ఓ గారిని కొన్ని డౌట్స్ కూడా అడిగి తెలుసుకున్నాం. దాదాపు క్లియర్ కట్టాము. తప్పకుండా పోలింగ్ సజావుగా జరుగుతుందని ఆశిస్తూ, కౌంటింగ్ సజావుగా జరుగుతుందని ఆశిస్తూ మనం ముందుకు నడుస్తూ తప్పకుండా పెద్దలు అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా మరొకసారి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకొని మదనపల్లిలో శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ సిగరెట్ బీడీలు తాగడం వల్ల అనారోగ్యానికి గురి కావడంతో పాటు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపారు. పొగాకు తాగడం వల్ల కలిగే నష్టాలు వివరిస్తున్న ప్రజలు మాత్రం అలవాట్లు మార్చుకోలేదని తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, సైకాలజిస్ట్ రాధిక తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యానికి హానికరం. గవర్నమెంట్ హాస్పిటల్లో పొగాకు వాడకం రూపు మారి చిన్నపిల్లల్లో చాక్లెట్ లేకపోతే అడాలసెన్స్ యువజనంలో కుక్క ఇట్లా వస్తుంది. పొగాకు వాడడం వల్ల కొన్ని కంపెనీలు బాగుపడతాయి, లక్షల కోట్ల కుటుంబాలు నాశనం అవుతుంది. సో ఆరోగ్యం ప్రధానం అనుకుంటే పొగాకు ఏ రూపంలోనూ తీసుకోకూడదు. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళు 10 సిగరెట్లు తాగితే మనం ఒక సిగరెట్ తాగినట్టు అది ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. పిల్లల్ని కూడా దీని నుంచి పూర్తిగా కాపాడాలి. సో పొగాకుని మనం చిన్నతనం నుంచి కూడా అసలు దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆరోగ్యకరంగా ఉంటారు. పొగాకు వల్ల క్యాన్సరు, ఇతర దుష్పరిణామాలు సంబంధించి చాలా డబ్బులు కుటుంబాల్లో ఆరోగ్యం కోసం పెట్టాల్సి వస్తుంది. దానివల్ల కుటుంబం అభివృద్ధి ఆగిపోతుంది, అలాగే దేశం అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా పొగాకుని వ్యతిరేకించడానికి అందరూ పునరంకితం అవ్వాలని చెప్పి అందరినీ సమాజాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనకు వరల్డ్ టొబాకో డే అనేది ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుంది. టొబాకో అనేది వివిధ రూపాల్లో గుట్కా, హాన్స్,
సిగరెట్, బీడీ వివిధ రూపాల్లో దొరుకుతుంటుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఈ సిగరెట్, బీడీ వీటితో పాటు దాంట్లో గంజాయి లాంటి వాటిని కలుపుకొని తాగడానికి దీన్ని ఒక సాధనంగా వాడుతున్నారు. పెద్ద పెద్ద మాదక ద్రవ్యాలు వాడడానికి మొదటి అడుగు మీకు నికోటిన్ ద్వారా స్టార్ట్ అవుతుంది. నికోటిన్ అంటే సిగరెట్, బీడీల దగ్గర మీరు మొదలెట్టారంటే అవి ఎక్కడి వరకు ఆగుతాయో మనం చెప్పే పరిస్థితులు ఉండవు. రెండోది, వేరే వ్యసనాల నుంచి బయటపడడానికి చాలా ఈజీగా బయటపడే మార్గాలు, ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ నికోటిన్ వరకు రావడంతో చాలా కష్టంగా ఉంటుంది మీకు వదలడం కానీ. ఎందుకంటే మనకు ఏ సెంటర్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కూడా సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. సో మనిషిని అదుపు చేయడం కానీ, 10 రూపాయల నుంచి మనకు అన్ని అందుబాటులో దొరికే లోపల వీటిని నియంత్రించడం చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ప్రొఫెషనల్ కోర్సెస్లో చదివేటప్పుడు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా నికోటిన్ నుంచి దూరంగా ఉండడం అనే దాని యొక్క డ్యామేజ్, ఎంత డ్యామేజ్ కాజ్ చేస్తుంది ఫిజికల్, సైకలాజికల్గా అన్ని రకాలుగా వాటికి అవగాహన కలిగించడం అనేది చాలా అవసరం. ఆ విషయంలో కనుక మనం పిల్లల్ని కనుక జాగ్రత్తగా కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో వాళ్ళు తెలివైన వాళ్ళు కావచ్చు, మంచి పౌరులుగా మాత్రం మనము వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది. భవిష్యత్ సమాజానికి ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి మనమందరం కూడా ఈ నికోటిన్తో తయారయ్యే అన్ని రకాల ఆహార పదార్థాలు, ఈ మాదక ద్రవ్యాలన్నిటికీ కూడా దూరంగా ఉండడం అనేది అత్యంత అవసరం. నమస్కారం. మనం మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. దీని యొక్క మెయిన్ ఉద్దేశము పొగాకు వాడకాన్ని తగ్గించడము, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండగలగడము. పొగాకు వాడడం వలన ఒక క్యాన్సరే కాదు, దాంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ప్రతి అవయవము ఇన్వాల్వ్ అవుతుంది. పక్షవాతము, లంగ్స్ దెబ్బతినడము, నరాలు దెబ్బతినడము అన్నీ జరుగుతాయి. కాబట్టి పొగాకును ఏ రూపకంగానూ మనం వాడకూడదు. వాడకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రపంచ పర్యవేక్షణగా మనం కాపాడి మనము హెల్తీగా ఉండి ప్రపంచానికి మంచి పౌరులను అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మే 31న మనము నో టొబాకో డేగా జరుపుకుంటాము. అంటే ఈ సంవత్సరం మన యొక్క థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫీరెన్స్. అంటే మనం చిన్న పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, స్కూల్ పిల్లల్ని కానీ, కాలేజ్ పిల్లల్ని కానీ ఈ టొబాకో ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళని రకరకాల అంటే పబ్లిసిటీ ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేసి ఈ టొబాకో యూస్ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఈ చిన్న పిల్లల్ని కానీ, అదేవిధంగా ప్యాసివ్ స్మోకింగ్ నుంచి ఈ పిల్లల్ని కాపాడటం అనేది మంచి ఈ సంవత్సరం యొక్క థీమ్. సో మనందరం ఈ నో టొబాకో డే ప్రతిరోజు నో టొబాకో డేగా జరుపుకొని ఈ పొగాకు రహిత జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ సెలవు. నేను ఇక్కడ నా పేరు అలేఖ్య, నేను ఇక్కడ సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కింద మేము ఈరోజు నో టొబాకో డే, వరల్డ్ నో టొబాకో డే చేస్తున్నాము. ఈరోజు మనకి బీడీ, సిగరెట్ మానడానికి కానీ, గుట్కా మానడానికి కానీ ఇక్కడ మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మేము ప్యాచెస్ పెడుతున్నాము, నికోటిన్ ప్యాచెస్ పెడుతున్నాము. అలాగే నికోటిన్ గమ్స్ కూడా పెడుతున్నాము. ఎవరైనా మానాలి అని అనుకునే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి మదనపల్లికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బీడీ, సిగరెట్ కానీ, గుట్కా కానీ ఇవన్నీ ప్రాణానికి హానికరము. ఈ మానేయాలి, ఆరోగ్యంగా బాగా చూసుకోవాలి. ఇది మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా IIT స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ theory based lessons, computer classes for higher sections, abacus classes for primary sections, CCTV కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్కు త్వరలో నూతన సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ 1 GM వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ కొత్త బస్సులలో ప్రయాణికుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెల్ ఛార్జ్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరారు.
చెప్పండి సార్. అందరికీ నమస్కారం. మదనపల్లి నుండి హైదరాబాదుకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు రావడం జరిగింది. ఆ బస్సుల్లో 29వ తారీఖు నుండి మదనపల్లి, హైదరాబాదు, జీడిమెట్ల 29వ తారీఖు నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. రాత్రి 8 గంటలకు మదనపల్లిలో బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటలకు జీడిమెట్లకు చేరడం జరుగుతుంది. ఇదే బస్సులో మేము ఇంత మనకు జర్నీ అవర్స్ కూడా మనకు 11 అవర్స్ ఉండేది హైదరాబాదు. ఇప్పుడు దాన్ని 10.5 అవర్స్ చేసాం. అంటే అర్ధ గంట, హాఫ్ అన్ అవర్ తగ్గించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ కొత్త సూపర్ లగ్జరీ బస్సులన్నీ కూడా అశోక్ లైలాండ్ BS6 వెహికల్స్. ఇంజన్ హార్స్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డ్రైవర్కి కూడా మన కారు డ్రైవింగ్ చేసే విధంగా డ్రైవర్కు ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మంచి పవర్ ఉన్న బండి కాబట్టి దాని జర్నీ అవర్స్ కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎవ్రీడే 8 గంటలకు మదనపల్లిలో బయలుదేరడం జరుగుతుంది బస్సు. అలాగే ఈ బస్సులో ఇంకో ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే మనకు బస్సు యొక్క లెంత్ బాగా పెంచడం వల్ల సీటుకు మధ్యలో లెగ్ స్పేస్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్యాసింజర్స్ పబ్లిక్ కంఫర్ట్గా సీట్లో కూర్చోవచ్చు. ఇంక్లినేషన్ పూర్తిగా వెనక్కి వాలినప్పుడు కూడా ముందర వాళ్ళకు ఎటువంటి వెనక్కి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొక మంచి ఫెసిలిటీ దీంట్లో పెట్టడం జరిగింది. అలాగే సస్పెన్షన్ కూడా బాగా ఇంప్రూవ్ చేశారు ఈ వెహికల్లో వెళ్ళినప్పుడు కారులో వెళ్ళినటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే బస్సులో ప్రతి సీట్ దగ్గర కూడా మనము సెల్ ఛార్జెస్ పెట్టడం జరిగింది. అది 1 amp 2 amps USB కేబుల్ ద్వారా మనము సెల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు ప్రతి సీట్ దగ్గర. అలాగే 40 inches LED టీవీ కూడా పెట్టడం జరిగింది బస్సులో. అది చాలా కంఫర్ట్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. డ్రైవర్కి కూడా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టడం వల్ల డ్రైవర్కి అన్ని ఇండికేటర్స్ అన్నీ కూడా ఫ్రంట్లో డాష్ బోర్డ్లో ఆయనకు చూపించడం జరుగుతుంది. కాబట్టి డ్రైవర్కు డీజిల్ ఉందా లేదా వెహికల్లో, ఎటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే డ్రైవర్కి ఇమ్మీడియట్గా ఇండికేషన్స్ వస్తాయి. కాబట్టి బండికి ఎటువంటి ప్రమాదాలు లేకుండా సేఫ్గా డ్రైవర్ ఆపరేట్ చేయడానికి ఈ బస్సులు ఉపయోగపడతాయి. అలాగే రాబోయే రోజుల్లో మదనపల్లి వన్ డిపోలో అన్ని కూడా సూపర్ లగ్జరీ బస్సులు కూడా కొత్త బస్సులు రాబోతున్నాయి. అలాగే బెంగళూరు కూడా ఒక 4 బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెస్ బస్సు మనకు వచ్చింది, దాన్ని తిరుపతికి రీసెంట్గా ఆపరేట్ చేస్తాం. అలాగే అన్ని రూట్లలో కూడా బి కొత్తకోట, రాయచోటి, తర్వాత తమ్మల్లపల్లి అన్ని రూట్లో కూడా కొత్త బస్సులు రాబోతున్నాయి. మనకు మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే మనము ఈ సందర్భంగా ఈ కొత్త బస్సులతో మనము ఊటీకి కూడా నెక్స్ట్ మంత్ 7వ తారీఖు ఊటీకి కూడా బస్సు పెట్టడం జరిగింది. ఇదే కొత్త బస్సే ఆపరేట్ చేయడం జరుగుతుంది. 9వ తారీఖు కూడా ఊటీకి ఇక్కడ బయలుదేరి 10వ తారీఖు మార్నింగ్ ఊటీకి వెళ్ళి ఊటీ తర్వాత ఆ రోజంతా ఊటీలో ఉండి ఆ సైట్ సీయింగ్ అంతా చూసుకొని ఆ రోజు నైట్ కూడా ఊటీలో ఉండి మరుసటి రోజు మార్నింగ్ అక్కడ నుండి బయలుదేరి మైసూరుకు వచ్చి మైసూరులో డిఫరెంట్ ప్లేసెస్ చూసుకొని ఆ రోజు రాత్రి బృందావన్ గార్డెన్స్లో లేజర్ షో చూసుకొని మనకు డిపోకు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 9, 10, 11వ తారీఖు మనకు డిపోకు ఇక్కడికి 11వ తారీఖు బయలుదేరి 12వ తారీఖు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ ఉపయోగించుకుంటారు ఆశిస్తున్నాం. దీంట్లో సీట్లు కావాల్సిన వాళ్ళు మా అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ రేవతి మేడం గారిని సంప్రదిస్తే మీకు టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆమె ఫోన్ నెంబరు 7382875034. అలాగే నెక్స్ట్ మంత్ 21వ తారీఖు మన అరుణాచలం కూడా బస్సులు అల్ట్రా డీలక్స్ బస్సులు పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి మదనపల్లి వన్ డిపో రీజన్లో ఫస్ట్ ప్లేస్ రావడానికి సహాయం చేసినటువంటి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది రావడానికి కారణము మా దగ్గర స్టాఫ్ అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా సమిష్టిగా కలిసి పనిచేయడం అలాగే ఇష్టపడి పనిచేయడం వల్ల ఇది సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డ్స్ మేము ఎండీ గారి దగ్గర, ఈడీ గారి దగ్గర, ఆర్ఎం గారి దగ్గర మా స్టాఫ్ అందరూ తీసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైక్రియాటిస్ట్ డాక్టర్ రాధిక అన్నారు. శుక్రవారం ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు గురవుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో
డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు ఈ కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థుల కదలికలను గుర్తించాలని తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, అసిస్టెంట్ ప్రొఫెసర్, మదనపల్లి మెడికల్ కాలేజ్. ఈరోజు మే 31 ప్రతి సంవత్సరం మే 31 మనం నో టొబాకో డే అంటే పొగాకు రహిత దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. కాకపోతే ఈ ఒక్కరోజే కాకుండా నో టొబాకో డే అనేది రోజు జరుపుకుంటే అని దీని గురించి ఒక అవగాహన కోసం ఒక రోజు పెట్టారు. బట్ టొబాకో రహిత జీవితాన్ని మనం అందరం పాటించాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఏమంటే మొదటిగా చెప్పాలంటే మీకు తెలుసు, ఈ పొగాకు వల్ల మనకి క్యాన్సర్స్ మన ఇండియాలో లాస్ట్ ఇయర్ దాదాపు 12 లక్షల క్యాన్సర్ కేసెస్ ఉంటే అందులో 4 లక్షల కేసెస్ సుమారు 4 లక్షల కేసెస్ ఈ పొగాకు వల్లే, ఈ టొబాకో వల్లే వచ్చినాయని నిర్ధారణ అయింది. కాబట్టి 1/3 ఆఫ్ కేసెస్ క్యాన్సర్ కేసు ఈ టొబాకో వల్ల యూస్ వల్ల వస్తున్నాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ పొగాకు అనేది ఎంత అనర్థకమో, దీనివల్ల మన హెల్త్ ఎంత పాడవుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే ఈ పొగాకు అనేది చాలామంది అంటే ఒక 85% అనేది స్మోక్ సిగరెట్ కానీ బీడీ కాల్సిన అది వస్తుంది. ఇంకో 15% ఏంటంటే ఎక్కువగా చూ చేయడం, అంటే కొంతమంది నోట్లో పెట్టినవ్వడం, లేకపోతే ఈ జర్దాలు కానీ ఈ పాన్ పరాగు కానీ వీటి ద్వారా తీసుకుంటారు. అది మన ఇండియాలో ఎక్కువగా ఉందని ఈ చూయింగ్ వల్ల కూడా తీసుకునేది. దీనివల్ల ఏంటంటే మనకి ఈ నోటి నుంచి అంటే యానోరెక్టల్ రీజన్ వరకు రకరకాల క్యాన్సర్స్ డెవలప్ అవుతాయి. ఈ పొగాకులో సుమారు 4000 రకాల హానికారక రసాయనాలు ఉన్నాయని మొన్న శాస్త్రజ్ఞులు గుర్తించారు. అందులో 60 రకాలు ఈ క్యాన్సర్ కారణమైన లక్షణాలు. ముఖ్యంగా నికోటిన్, ఆర్సెనిక్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ ఇలాంటి హానికారక రసాయనాలు ఉన్నాయి. ఇవేంటంటే మొదటగా మన ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి. తర్వాత ప్రతి అవయవంలోనూ ఈ పొగాకు ఈ రసాయనాల ఎఫెక్ట్ ఉంటుంది. దీనిలో ఉన్న ఆ కణజాలలో ఉన్న డిఎన్ఏని అవి దెబ్బతీసి ఆ కణజాలాన్ని పునరుత్పత్తి అంటే ఎక్కువగా ఉత్పత్తి చేసి ఒక క్యాన్సర్ కణుతులు ఏర్పడడానికి కారణమవుతాయి. సో ఈ క్యాన్సర్ అనేది ఎక్కడైనా రావచ్చు. మౌత్ క్యాన్సర్స్ రావచ్చు, ఈసోఫేగస్ రావచ్చు, అదే జీర్ణాశయం రావచ్చు, లివరు, కిడ్నీ, ప్రతి చోట యూరినరీ బ్లాడరు, ప్రతి చోట ఈ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. కాబట్టి అంటే దీని యొక్క తీవ్రత ఇంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పొగాకు నో టొబాకో డేని చాలా సిన్సియర్గా పాటించాలని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ థీమ్ 2024 నో టొబాకో డే థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్. అంటే చాలామంది టొబాకో ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే చిల్డ్రన్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ పబ్లిసిటీ ద్వారా కానీ వాళ్ళ ఒక యాడ్స్ ద్వారా కానీ చిల్డ్రన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఈ స్మోకింగ్కి. వీళ్ళే అంటే దీనిలో ఈ సిగరెట్స్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ చిల్డ్రన్ అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్కమ్ కోసం చిల్డ్రన్ టార్గెట్ చేస్తున్నారు. పిల్లలు కూడా తొందరగా దానికి ప్రభావితం అవుతున్నారు. మెయిన్గా ఈ సినిమాల వల్ల కానీ మన ఫ్రెండ్స్ వల్ల కానీ వీళ్ళ వల్ల కానీ ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. మొదట్లో ఏంటంటే పిల్లలు చాలా సరదాగా స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి హెల్త్ కాన్షియస్ అంత ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు. బట్ తర్వాత ఏంటంటే దాని ఎడిక్షన్కి గురవుతూ ఉంటారు. ఈ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారు. ఈ లోపలే వాళ్ళ ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అంటే ముందుగా పిల్లల నుంచి మనం స్టార్ట్ చేసి పిల్లల్ని కనుక మనం దీని నుంచి కాపాడగలిగితే, పొగాకు వాడకం నుంచి కాపాడగలిగితే మనం భావితరాలకి మంచి సందేశాన్ని మంచి భావితరాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. ఇంకోటి ఏంటంటే పూర్తిగా అలవాటు అయిపోయి దీనికి నుంచి ఎడిక్షన్ నుంచి బయటికి రాని వాళ్ళకి మనం ఎడిక్షన్ సెంటర్ ఉందని ఇక్కడ మేము సైకాట్రిస్ట్ ఉన్నాము, సైకాలజిస్ట్ ఉన్నారు, అదేవిధంగా సోషల్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ మోటివేషన్ చేస్తాము. తర్వాత ఈ మెడిసిన్స్ రూపంలో అంటే నికోటిన్ ప్యాచెస్ కానీ నికోటిన్ గమ్స్ కానీ అదేవిధంగా స్ప్రేస్ కానీ వీటిని యూజ్ చేసి వాళ్ళకి డిఎడిక్షన్ అంటే ట్రీట్మెంట్ వాళ్ళు మిగతాదుని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. సో ఇది మన మెడికల్ కాలేజ్ మదనపల్లి మెడికల్ కాలేజ్లో జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు యొక్క ఉద్దేశాన్ని ప్రాముఖ్యతను గుర్తించి అందరూ నో టొబాకో డేని స్వచ్ఛందంగా పాటించి ఆ టొబాకోని నియంత్రిద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.
మదనపల్లి పట్టణం శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని స్థానిక బీటీ కళాశాల వద్దనున్న వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. స్వామిని మామిడికాయతో ప్రత్యేక అలంకరణ జరుగుతుందన్నారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించాలని కోరారు. జై శ్రీరామ్. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా మదనపల్లిలోనే అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో రేపు అనగా జూన్ 1వ తేదీ శ్రీ స్వామివారి జన్మదిన మహోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగానే ఉదయం 5 గంటలకి స్వామివారి యొక్క సుప్రభాత సేవతో మొదలై విశేష అభిషేకాలు, దాదాపు 500 కేజీల మామిడి పండ్లతో గర్భాలయాన్ని మొత్తం మామిడి పండ్లతోనే అలంకరించి స్వామివారికి కన్నుల విందుగా తృప్తికరంగా ఉండే విధంగా అలంకరణ చేయబడుతుంది. ఈ యొక్క దర్శన భాగ్యాన్ని భక్తాదులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రత్యేకమైన విషయం ఏమంటే ఎక్కడ కూడా భక్తుల స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసే సౌకర్యము చాలా చోట్ల జరగదు. అందులో భాగంగానే మన ఆలయంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పాలతో కూడా స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహానికి భక్తులు తమ స్వహస్తాలతో పాలాభిషేకాన్ని సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వయంగా భక్తులే పాలను తీసుకొచ్చి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకాన్ని చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సాయంత్రం సీతారాముల ఉత్సవాలకు కన్నుల విందుగా, వీణుల విందుగా పుష్పాభిషేకాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా భక్తాదులందరూ పాల్గొని హనుమంతుల వారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పథకం ప్రకారమే పుంగనూరు శేషాద్రి దారుణ హత్య, ప్రసాద్ రెడ్డి వెల్లడి. హత్య కేసులో 7 ముద్దాయిలను అరెస్టు చేసిన డీఎస్పీ. అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్, మదనపల్లి ఆర్టీఓ హరిప్రసాద్ రాజకీయ పార్టీల సమావేశంలో హాజరైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.